గణపతి అయితే మాత్రం మనకి పగడిలో ఇచ్చినారు. లయన్ పైన మనకైతే గణపతి కూర్చున్న విధంగా అయితే ఇచ్చినారు. సిల్వర్ లో డగ్రు సెట్ మహారాజ్ ఉంది. కృష్ణుడు గణపతి కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ ముంబై గణేష్ అనమాట. డ్రెస్ తో పాటు ఇచ్చినారు. లాల్బక్చ రాజా మంగళమూర్తి శివుడు అనమాట. మనకైతే బ్యాక్ డ్రాప్ లో నంది ఇచ్చినారు. గణపతి పప్ప మోరియా మంగళమూర్తి మోరియా. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు అయితే మాత్రం మనం బోయింపల్లి డైరీ ఫార్మ్ రోడ్ లో ఉన్న శివం ఎంటర్ప్రైజ్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మాత్రం మనకి బొంబాయి, పూణే, పెయిన్ ఇంకా సోలాపూర్ గణేష్ ఐడీస్ అయితే దొరుకుతాయి అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు. మనకి చూసుకుంటే 10 ఇంచెస్ నుంచి మనకి సుమారు పెద్దవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనకి 11-12 ఫీట్ వరకు చూసుకోవచ్చు. గణపతులు కూడా మెయిన్ మనకైతే అట్రాక్టింగ్ ఇంకా యూనిక్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి చూసుకుంటే ఇంట్లో పెట్టుకునే గణపతులు కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్కొక్క గణేష్ అయితే మీకు చూపిస్తా హైట్ వైస్. ఇంకోటి ఏంటంటే తప్పకుండా ఈ బ్లాగ్ అయితే మాత్రం ఎండ్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. శివం ఎంటర్ప్రైజెస్ గణేష్ స్టాల్ ది లొకేషన్ ఏంటంటే మాత్రం మీరు చూసుకోవచ్చు. ఇక్కడికైతే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి అయితే మాత్రం మనకి డైరెక్ట్ మనకి లాల్ బజార్ అనమాట. ఇది మనకు వచ్చి డైరీ ఫార్మ్ రోడ్ బోయింపల్లి అనమాట. ఇది చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ లొకేషన్ ఏంటంటే మెయిన్ మనకైతే స్టూడియో ఉంటుంది. స్టూడియో పక్కనే మనకి ఇక్కడ చెట్లు ఇట్లా అమ్ముతా ఉన్నారు. చూడొచ్చు మీరైతే. ఇక్కడనే మనకైతే ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ లొకేషన్ అనేది గణపతిలది. ఇక్కడైతే మాత్రం మనకి సోలాపూర్ ఇంకా బొంబాయి, పెయిన్ గణేష్ ఐడల్స్ అయితే ఇక్కడైతే మనకి దొరుకుతాయి. ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు చూడొచ్చు. మీరు ఒకవేళ బోయింపల్లి డైరీ ఫార్మ్ రోడ్ వస్తే మాత్రం ఇక్కడైతే విజిట్ చేయండి. మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఎట్లుంది ఐడిల్స్ అనేది మొత్తం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు గణపతిలు కూడా మనకైతే 10 ఇంచెస్ ఉందన్నమాట. 10 ఇంచెస్ నుంచి మనకి సుమారు 2 ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి గణేష్ ఐడల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే మంగళమూర్తి అనమాట. తర్వాత మనకైతే ఇక్కడ డగ్రు సెట్ మహారాజ్, తర్వాత మనకైతే లాల్ బక్చ రాజా. మనకి ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ కూడా చిన్న గణేషుల్లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడైతే ఇక్కడ మనకి చూసుకోవచ్చు బాడీ కలర్ మనకి ఇంకోటి పంచ కూడా ఎల్లో ఇచ్చినారు. మనకైతే ఇది మంగళమూర్తి అనమాట గణేష్ ఐడల్. ఇంకొక గణేష్ ఐడల్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా ఇచ్చినారు. ఇక్కడ మనకైతే మార్బుల్ ఫినిషింగ్లో మనకైతే సిల్వర్ గణేష్ అనమాట. ఇట్లా చూసుకుంటే మనకైతే చాలా గణేష్లు ఉన్నాయి. 1 ఫీట్ చూసుకుంటే మనకి ఇక్కడ డగ్రు సెట్ మహారాజ్ మనకి మార్బుల్ ఫినిషింగ్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే సోఫా పైన కూర్చున్న గణపతి. ఇంకోటి మనకైతే ఇక్కడ గణపతి కూడా మెయిన్లీ మనకైతే అట్రాక్ట్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ మనకైతే మంగళమూర్తి టైప్ అనమాట. ఇది మనకి సోఫాలా కూర్చున్న విధంగా. ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు మీరు. గణపతికి మనకి బ్యాక్ డ్రాప్ ఇచ్చినారు. అది కూడా 1 ఫీట్లో చూసుకోవచ్చు. ఇల్లు అయితే మనకి కలర్ కాంబినేషన్స్ 3 ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకోటి గణపతికి అయితే మనకి లాల్ బక్చ రాజా టైప్లా. ఇక్కడైతే మాత్రం చూసుకోవచ్చు మీరు గోల్డ్ ఫినిషింగ్ అనమాట గణేషునికి. ఇక్కడ మనకైతే సేమ్ మంగళమూర్తి. ఇంకోటి అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకోటి మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే పికాక్ అనమాట. కృష్ణుడి రూపంలో అయితే మనకి గణపతి దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్వామివారు కూర్చున్న విధంగా ఉంది. ఇక్కడ మనకైతే 1 ఫీట్ల డగ్రు సెట్ మహారాజ్. ఇక్కడ మనకైతే ఇక్కడ కృష్ణుడి రూపం అనమాట ఇది. ఇంకోటి మనకైతే ఇక్కడ బాల్ గణేష్ టైప్ అనమాట. ఇది కూడా చూడవచ్చు మీరైతే. గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చినారు కిరీటం ఇట్లా. కానీ ఇక్కడ మనకి చూసుకుంటే గణపతి కూడా మంగళమూర్తి టైప్. ఇంకా మనకి ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న విధంగా గణపతి ఉంది. అలానే ఇక్కడైతే మాత్రం మనకి బాల్ గణేష్. ఇంకా మనకి ఇక్కడ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగా ఇచ్చినారు 1 ఫీట్లో గణపతికి. అలానే మనం పైకి చూసుకుంటే మనకి ఇక్కడ లాల్ బక్చ రైజా టైప్లో మనకి ముంబై మోడల్ అనమాట. 2 ఫీట్లో ఇది. ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు మీరైతే. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చినారు. మెయిన్లీ చెప్పాలంటే ఇక్కడ మనకి గోల్డ్ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు. బ్లూలో ఇచ్చినారు. కుందంతో పాటు మనకైతే మంగళమూర్తి ఐడియల్ అనమాట ఇది. ఇంకోటి మంగళమూర్తులు ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ కుందన్ వర్క్ కూడా ఉందన్నమాట గణేష్ ఐడియల్కి. పంచ అయితే మాత్రం మనకి మెరూన్లో ఇచ్చినారు. ఇక్కడ మనకి చూసుకుంటే పగడి గణేష్ పంచ అయితే మాత్రం మనకి ఇక్కడ ఎల్లో ఉంది. మనకి పక్కనే చూసుకుంటే మనకైతే పికాక్ ఉందన్నమాట గణేష్తో పాటు. ఇక్కడ మనకైతే డ్రెస్తో పాటు ఉంది. చూడవచ్చు మీరైతే. డ్రెస్ కూడా చాలా బాగా అయితే కుట్టినారు. గణపతికి అయితే చాలా బాగుంది. అట్రాక్టివ్ గణపతి ఉంది ఇదైతే. తర్వాత మనకి పక్కన చూసుకుంటే మనకి మార్బుల్ ఫినిషింగ్లో మనకి మంగళమూర్తి అనమాట. ఫస్ట్ రో పైన చూసుకుంటే మనకైతే మంగళమూర్తికి మనకైతే కుందన్ వర్క్ ఇచ్చినారు. మీరైతే చూడొచ్చు. తర్వాత పక్కనే మనకైతే లాల్ బక్చ రాజా. మెయిన్ మనకైతే రియాలిటీగా ఉంది గణపతి కూడా మీరు చూడొచ్చు. ఇదైతే మాత్రం మనకి 2 ఫీట్లో ఉంది. మనకైతే చేతులు అయితే ఆయుధాలు కూడా ఇచ్చినారు. అలానే మనకైతే ఇక్కడ పక్కన చూసుకుంటే మనకైతే ముంబై గణేష్. అది కూడా మనకైతే 2 ఫీట్లో ఉంటుంది. పక్కన మనకైతే మెయిన్ మనకి ఇక్కడ అమ్మవారు ఇచ్చినారు బ్యాక్ డ్రాప్లో. మార్బుల్ ఫినిషింగ్ అనమాట ఇదైతే. చూడొచ్చు కుందన్ వర్క్ కూడా చాలా బాగుంది. అలానే పక్కన అయితే మాత్రం మనకి ముంబై గణేష్ బడేకాన్ అంటారు అనమాట ఈ గణేష్ని. పక్కన మనం చూసుకుంటే మనకి మంగళమూర్తి టైప్లో మనకి కుందన్ వర్క్తో కూడా ఇచ్చినారు బ్లూలో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ హైట్ అయితే మాత్రం మనకి 3 ఫీట్ అనమాట. ఇక్కడ మనకి చూసుకోవచ్చు మార్బుల్ ఫినిషింగ్లో మనకైతే డగ్రు సెట్ మహారాజ్ ఉన్నాడు. పక్కనే మనకైతే సింహాసనం పైన కూర్చున్న గణపతి ఉంది. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది గణపతి చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ మనకి ఇంకోటి అనమాట. ఇదైతే మనకి సింహాసనం పైన కూర్చున్న గణపతి. మనకి బ్యాక్ డ్రాప్ అయితే పాములు ఇచ్చినారు. అలానే ఇక్కడైతే మాత్రం మనకి డగ్రు సెట్ మహారాజ్ మనకి 3 ఫీట్లో కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది.
మీరు చూసుకోవచ్చు 3 ఫీట్ల మనకైతే కృష్ణుడు గణపతి కూడా అవైలబుల్ ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి చేతిలో అయితే మనకి ఫ్లూట్ వస్తుంది. ఇంకా రైట్ సైడ్లో అయితే మాత్రం మనకి పికాక్ ఉంటుంది. అలానే ఇక్కడ మనకు చూసుకుంటే మంగళమూర్తి 3 ఫీట్లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి పంచ కాంబినేషన్ చాలా ఉన్నాయి. సిల్వర్, వైట్, ఎల్లో ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి ఇంకోటి మంగళమూర్తి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడైతే మాత్రం మనకి పండిత్ జీ అంటారు అనమాట ఈ గణేష్ ఐడల్ని. చూడొచ్చు మీరైతే ఇది కూడా మనకైతే 3 ఫీట్లో అయితే అవైలబుల్ ఉంది. ఇందులో కూడా మనకైతే కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అలానే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇంకొక గణపతి అనమాట. ఇది కూడా మనకైతే చాలా బాగుంది. ఇక్కడ మనకైతే సింహాసనం పైన కూర్చున్న విధంగా అయితే ఐడియల్ అనేది ఇచ్చినారు. పంచ కూడా మనకి మీరు చూడొచ్చు పింక్ ఉంది, లైట్ పింక్. ఇంకా బ్యాక్ డ్రాప్లో అయితే మాత్రం మనకి పర్పుల్ ఇచ్చినారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకోటి మంగళమూర్తి అనమాట. సిల్వర్లో డగ్రు సెట్ మహారాజ్ ఉంది 3 ఫీట్లో. ఇక్కడ మనకైతే పండిత్ జీ. అలానే ఇక్కడైతే మాత్రం మనకి సింహాసనం ఉంది. రైట్ సైడ్లో అయితే మాత్రం మీరు చూసుకోవచ్చు లయన్ ఇచ్చినారు. లెఫ్ట్ సైడ్లో మనకైతే కింద మనకైతే పికాక్ ఇచ్చినారు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే డగ్రు సెట్ మహారాజ్ మనకైతే బాడీ కలర్. అలానే ఇక్కడైతే మాత్రం మనకి పండిత్ జీకి మనకైతే పంచవర్క్ ఇచ్చినారు రియాలిటీగా. మీరు చూడొచ్చు ఇక్కడైతే క్లాత్ ఉంది, వెల్వెట్ క్లాత్ అనమాట ఇది. అలానే మనకైతే ఇక్కడ చూడొచ్చు ఐడిల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకైతే సింహాసనమైన సేమ్ ఐడిల్ ఉంది. ఇక్కడ అయితే మాత్రం మనకి పంచ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి గణేష్ ఐడిల్లో. ఇక్కడ మనకి మీరు చూడొచ్చు గోవిందా గోవిందా అనమాట. ఇది చూసుకోవచ్చు మీరైతే బాలాజీ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి పంచవర్క్ కూడా ఇచ్చినారు. మీరైతే చూడొచ్చు ఇక్కడ కుందన్ వర్క్తో పాటు ఇక్కడైతే ఐడిల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకైతే పండిత్ జీ అనమాట. మళ్ళీ ఇక్కడ మనకైతే మంగళమూర్తి టైప్లో కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి పంచవర్క్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి గణపతిలకి. అలానే మనకైతే ఇక్కడ ఈ గణేష్ కూడా అవైలబుల్ ఉంది 3 ఫీట్లో. ఇక్కడ మీరు ఇంకో గణేష్ చూడొచ్చు. మనకైతే ఇక్కడ ముంబై గణేష్ అనమాట. మోడల్ కూడా చాలా బాగుంది. మీకు ఈ హైట్ అయితే మాత్రం మనకి వచ్చేసి 4 ఫీట్ అయితే ఉంటుంది గణేష్ ఐడిల్. పంచ కూడా మీరు అయితే చూడొచ్చు రియాలిటీగా. ఇక్కడైతే మాత్రం మనకి పగిడి కూడా ఉంది గణేషునికి. 4.5 అనమాట హైట్ అయితే. ఇది కూడా మనకైతే డగ్రు సెట్ మహారాజ్. మంగళమూర్తిలో మనకైతే 4 ఫీట్లు ఉంది. ఇక్కడైతే మాత్రం మెయిన్ చూడొచ్చు మీరైతే కృష్ణుడు రాధా గణేష్ అనమాట. ఇది ఇక్కడ మనకి డ్రెస్సింగ్ కానీ పగిడి కానీ ఇదంతా మాత్రం వీలే చేస్తారు. అలానే వీలైతే మాత్రం మనకి కుందన్ వర్క్ కూడా చేసిస్తారు అనమాట. మీరు చూడొచ్చు గణేష్ కూడా చాలా బాగుంది. అలానే ఇక్కడైతే మీరు చూడొచ్చు లాల్ బక్చా రాజా 5 ఫీట్ అనమాట. ఇది డ్రెస్తో పాటు ఇచ్చినారు లాల్ బక్చా రాజా. చాలా బాగుంది గణేష్. మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. అలానే ఇక్కడైతే మాత్రం మనకి గోల్డ్ ఫినిషింగ్లో మంగళమూర్తి చాలా బాగుంది. గోల్డ్ కూడా చాలా మెరుస్తుంది. ఇంతకుముందు చూసినట్టే మీరు ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. అలానే మనకైతే ఇక్కడ బాడీ కలర్ కూడా అవైలబుల్ ఉంది గణేష్ ఐడిల్. ఇదైతే మాత్రం మనకి 4 ఫీట్ అనమాట. ఇక్కడ మనకి చూసుకోవచ్చు పగిడి గణేష్. మనకైతే ఇక్కడ పంచ ఇచ్చినారు గోల్డ్ది. ఈ ఐడిల్ కూడా చాలా బాగుంది. 4 ఫీట్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బొమ్మంబోలి శివుడు అనమాట. మనకైతే బ్యాక్ డ్రాప్లో నంది ఇచ్చినారు. అలానే మనకి బాడీ కలర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి పురి చర్మం మీద మనకైతే గణపతి కూర్చున్న విధంగా అయితే ఇచ్చినారు. చాలా బాగుంది గణేష్. ఇదైతే మాత్రం మనకి 4 ఫీట్ ఉంటుంది. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. అలానే ఇక్కడైతే మీరు చూడొచ్చు డ్రెస్ అనమాట. డ్రెస్ ఉంది గణపతికి అయితే చాలా బాగుంది కుర్తా అనేది. ఇక్కడ మనకు చూసుకుంటే పంచ వర్క్ కూడా చాలా బాగుంది. గణపతి అయితే మాత్రం మనకి పగిడిలో ఇచ్చినారు. ఇక్కడ మనకు చూసుకుంటే లయన్ పైన మనకైతే గణపతి కూర్చున్న విధంగా అయితే ఇచ్చినారు. ఇది కూడా బాగుంది ఐడిల్. డగ్రు సెట్ మహారాజ్ మార్బుల్ ఫినిషింగ్లో కూడా ఇచ్చినారు. మీరు చూడొచ్చు గోల్డ్ వర్క్ అయితే మనకి చాలా బాగుంది. జ్యువెలరీ వర్క్ కూడా. ఇదైతే మాత్రం మనకి 3 ఫీట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే సింహాసనం పైన కూర్చున్న విధంగా అయితే గణపతి ఉంది. బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం మనకి పికాక్ ఇచ్చినారు. అలానే ఇక్కడైతే చూసుకుంటే మీరైతే మంగళమూర్తి మళ్ళీ ఇదైతే మాత్రం మనకి చింతామణి మనకి 4 ఫీట్లు అయితే ఇచ్చినారు. బ్యాక్ డ్రాప్లో మీరైతే చూడొచ్చు జగన్నాథ్ స్వామి. గణపతి కూడా చాలా బాగుంది. ఇందులో మనకైతే 2 కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అది కూడా నేను చూపిస్తా. అలానే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు శివుడు మహారాజ్ బ్యాక్ డ్రాప్ అయితే. ఇందులో కూడా మనకైతే 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలానే మనకైతే ఇక్కడ చింతామణి ఇంకో కలర్. మెయిన్ ఏంటంటే మాత్రం ఇక్కడ పంచ కాంబినేషన్స్ అయితే చాలా వేరేగా ఉన్నాయి. అలానే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు కృష్ణుడు రాధా అనమాట. ఇంతకుముందు మనకైతే ఇక్కడ చూడొచ్చు వైట్లో ఇచ్చినారు. అది ఇక్కడైతే మాత్రం మనకి బాడీ కలర్లు ఇచ్చినారు. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి మళ్ళీ చింతామణి మనకైతే ఎల్లో పంచలు ఇచ్చినారు. అలానే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు పగిడి గణేష్ అనమాట. ఇది మనకి పంచ చూసుకోవచ్చు మీరైతే మాత్రం పింక్లో ఇచ్చినారు. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. అలానే మనం ఇక్కడ చూసుకుంటే మూషక్ పైన కూర్చున్న విధంగా అయితే గణేష్ ఐడిల్ ఉంది. చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ ఎల్క పైన గణపతి అయితే కూర్చున్నాడు అనమాట. ఇది కూడా మనకైతే సుమారు 4 to 5 ఫీట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే లయన్ పైన కూర్చున్న విధంగా గణపతి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు సింహాసనం పైన కూర్చున్న విధంగా. ఏంటంటే మాత్రం ఇక్కడ మన గణపతికి కిరీటం పైన చూడవచ్చు మీరైతే 2 చేపలు ఇంకా మనకైతే ఇక్కడ పగిడి ఇచ్చినారు. అంటే మనకైతే గణపతి అయితే మాత్రం మనకి విఠలేష్ మహారాజ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అట్లనే మనకైతే ఇక్కడ చూడొచ్చు మంగళమూర్తి మార్బుల్ ఫినిషింగ్లో వైట్లో.
ఇంకోటి మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు వైట్లో మనకైతే కొంచెం ఇది డ్రెస్తో పాటు ఇచ్చినారు గణపతివి. రైట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే డగురు సేట్ మహారాజ్ సేమ్ మనకైతే ఇక్కడ మంగళమూర్తి టైప్లా మనకైతే పండిట్జీ. ఇక్కడ మనకి మళ్ళీ డగురు సేట్ మహారాజ్ మనకైతే సేమ్ గణేష్. మనం ఇప్పుడు ఏం చేసామంటే హైట్ వైజ్ చూసుకుందాం. ఇక్కడ మనకి పెద్ద ఐడియల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా నేనైతే ఒకసారి చూపిస్తా. మనకైతే ఇక్కడ పగడి కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే ఇచ్చినారో, చాలా బాగుంది గణేష్ ఐడియల్ కూడా. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. అలానే ఇక్కడ మన పక్కన కూడా చూడొచ్చు గణపతి కూడా మనకైతే పంచా ఇచ్చినారు, ఇంకా షాల్ కూడా రియాలిటీకి ఇచ్చినారు అన్నమాట. మనకి చేతిలో కూడా మనకైతే ఆయుధాలు చూడొచ్చు. గణపతి కూడా చాలా బాగుంది. ఈ ఐడియల్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు వైట్లో కూడా ఇచ్చినారు పంచది. ఇక్కడ మనకైతే విఠలేశ్వర మహారాజ్ బ్యాక్ డ్రాప్లో అయితే ఇచ్చినారు, మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా బాగుంది గణేష్. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. గణేష్ ఐడియల్ కూడా మనకైతే శివుని రూపంలో అయితే ఉంది. నంది పైన అయితే మనకి గణపతి కూర్చున్న విధంగా అయితే ఇచ్చినారు. ఇదైతే మాత్రం మనకి సుమారు 6 feet వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ గణేష్ కూడా వీళ్ళ దగ్గర అయితే మాత్రం అవైలబుల్ ఉంది. చూడొచ్చు మీరైతే గణపతి కూడా. అలానే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు 6 feet మనకైతే డగురు సెట్ మహారాజ్ ఉంది విత్ క్లాత్ పంచ కూడా మీరు చూడొచ్చు. అలానే మనం ఇక్కడ చూసుకుంటే బ్యాక్ డ్రాప్లో మనకైతే అమ్మవారు ఇచ్చినారు. స్వామివారు అయితే మాత్రం మనకి మంచి సింహాసనం పైన కూర్చునే విధంగా ఉంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం మనకి లయన్స్ ఇచ్చినారు. పగడి గణేష్ ఈ ఐడియల్ కూడా చాలా బాగుంది. వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఈ ఐడియల్ అయితే అవైలబుల్ ఉంది. అలానే ఇందులో మనకి చిన్న మోడల్ చిన్న సైజ్ దొరకాలంటే మాత్రం వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది గణేష్ ఐడియల్ కూడా. అది కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తా. అక్కడ మీరు చూసుకోవచ్చు పైన టాప్లో ఫస్ట్లో సెకండ్ థర్డ్ వన్ అయితే ఉంది గణేష్, చూడొచ్చు మీరైతే సేమ్ గణేష్ మనకి. అలానే మనకైతే ఇక్కడ చూసుకుంటే మంగళమూర్తి వైట్లా, ఇది కూడా మనకైతే 5 feet అయితే ఉంటుంది సుమారు. అలానే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి గణపతి బ్యాక్డ్రాప్తో పాటు సేమ్ మనకైతే మంగళమూర్తి. ఈ గణేష్ కూడా మీరైతే చూడొచ్చు ఇక్కడ ముంబై గణేష్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డగురు సెట్ మహారాజ్ మనకైతే 6 feet అయితే అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. మంచిగా బొజ్జ గణపయ్య చాలా బాగుంది. అలానే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ముంబై స్టైల్లా ఈ గణపతి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఈ ఐడియల్ కూడా చాలా బాగుంది. అలానే మనకి ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకైతే డగురు సెట్ మహారాజ్ వైట్లో కృష్ణుడు మనకి జూలలో ఊగుతున్న విధంగా తీస్తున్నారు గణపతి ఐడియల్. ఇది కూడా చాలా బాగుంది. అలానే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి ముంబై స్టైల్ బ్యాక్ డ్రాప్లో మనకైతే పికాక్స్ ఇచ్చినారు. ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవచ్చు గణపతి మనకైతే సింహాసనం పైన కూర్చున్న విధంగా ఇచ్చినారు వైట్లో. మనం ఇక్కడ పక్కన చూసుకుంటే మనకైతే 5 పడగల పాము మనకైతే బ్యాక్ డ్రాప్లో ఉంది. శివుని రూపం అనమాట. ఇది బాడీ కలర్ డ్రెస్ కూడా మీరైతే చూడొచ్చు ఇక్కడ పులి చర్మం అనమాట. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ముంగడ మనం చూసుకుంటే ఇంకోటి సేమ్ ఐడియల్ మనకైతే అక్కడ వైట్లో ఇచ్చినారు, మీరు చూడొచ్చు. ఇక్కడైతే మాత్రం మనకి బాడీ కలర్లు ఇచ్చినారు. పంచ కూడా మనకైతే రియాలిటీగా ఉంది, చూడొచ్చు మీరైతే. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. అలాగే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి ముంబై స్టైల్ గణపతి. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ మన పంచ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. షైనింగ్ కొడుతుంది గణపతి కూడా మీరు చూడొచ్చు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చినారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాముని రూపం అనమాట గణపతి. చేతిలో మనకైతే బాణం కూడా వస్తుంది. ఇది కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. అలానే మనం ఇక్కడ చూసుకోవచ్చు లాల్ బాగ్ రాజా పంచవర్క్ కూడా చాలా బాగా ఇచ్చినారు. మనకైతే చూసుకుంటే ముంబైలో ఏ విధంగా ఉంటుందో సేమ్ మనకైతే లాల్ బాగ్ రాజా అదే విధంగా ఉంది వీళ్ళ దగ్గర. ఇదైతే మాత్రం వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఇదైతే మాత్రం సుమారు మనకైతే 12 feet అయితే ఉంటుంది బ్యాక్ డ్రాప్తో సహా. చాలా బాగుంది గణేష్. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకోటి మంగళమూర్తి టైప్లా బడే ఖాన్. ఇది కూడా మనకైతే చూడొచ్చు మీరైతే. తొండంలో మనకైతే ఇక్కడ శంకరుడు లింగం ఇచ్చినారు. గణపతి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి మనం ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు మనకైతే సింహాసనం పైన కూర్చునే విధంగా చాలా బాగుంది ఐడియల్ కూడా. ఇక్కడ మనకి ఇంకోటి చిన్న గణపతి అనమాట పగడీలో ఇచ్చినారు. పంచవారు కూడా చాలా బాగుంది ఐడియల్ది. ఇక్కడ మనం చూసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఐడియల్ది. ఇది కూడా మనకైతే బిగ్ ఇయర్స్. ఇక్కడ మనకి సేమ్ డగురు సెట్ మహారాజ్ 6 feet మనకైతే ఇక్కడ ఇంకోటి ఫినిషింగ్ గణేష్ ఐడియల్ ఉంది. చాలా బాగుంది గణేష్ కూడా. అలానే వీళ్ళ దగ్గర అయితే మాత్రం మనకి స్టాక్ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు.
చాలానే స్టాక్ ఉంది. కొన్ని అయితే మాత్రం ఇది ఏంటంటే బుకింగ్ చేసుకునే గణపతిలకి కొన్ని అయితే మనకి ఇది కవర్ కప్పి పెట్టినారనమాట విత్ ట్యాగ్స్. మనం ఇక్కడ చూసుకుంటే మనకైతే ముంబై స్టైల్లో పెద్ద గణపతి కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర, పికాక్తో పాటు. రైట్ సైడ్లో కృష్ణుడి రూపం అనమాట ఇదైతే మాత్రం మనకి చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడైతే మాత్రం మనకి ఇంకో గణేష్ కూడా అవైలబుల్ ఉంది. ఇది మనకి సుమారు 13 ఫీట్ 12 ఫీట్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. గణేష్ చూడొచ్చు మీరైతే, బిగ్ సైజ్ ముంబై స్టైల్ విత్ కుందన్ కూడా ఉంది. మెయిన్ ఏంటంటే గణేష్ దగ్గర బుక్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు చూడొచ్చు కుందన్ వర్క్ కూడా తొండం పైన చాలా బాగా ఇచ్చినారు. ఈ గణేష్ కూడా వీళ్ళ దగ్గర అయితే చూడొచ్చు మీరైతే, హైట్ కూడా చాలా బాగుంది. అలానే ఇందులో మనకైతే హైట్ పాస్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈఐడీలు కూడా అవైలబుల్ ఉంది విత్ పంచా, లయన్ పైన గణపతి కూర్చునే విధంగా. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగా ఇచ్చినారు. ఇక్కడ మీరు కుందన్ వర్క్ కూడా చూడొచ్చు, గణపతికి మస్తుంది కుందన్ వర్క్ కూడా. అలానే వీళ్ళ దగ్గర ఇంకో ఐడియల్ కూడా అవైలబుల్ ఉంది. ఇది మనకైతే నంది మహారాజ్, నంది తలపైన మనకి గణేశుడు కూర్చునే విధంగా అయితే ఇచ్చినారు విత్ పంచా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర అయితే మాత్రం మనకి స్టాక్ కూడా చాలానే ఉంది, చూసుకోవచ్చు మీరైతే. లొకేషన్ కూడా నేనైతే మళ్ళీ ఒకసారి చెప్తా. ఇది ఏంటంటే లొకేషన్ మనకి డైరీ ఫామ్ రోడ్, బోయింపల్లి, మనకి జూడియో పక్కనే ఉంటుంది వీళ్ళది స్టాల్ అనేది, శివం ఎంటర్ప్రైజెస్. వీళ్ళ కాంటాక్ట్ కూడా మీకైతే ఒకసారి నేను చూపిస్తాను, నా దగ్గర విజిటింగ్ కార్డ్ కూడా ఉంది. నేను ఒకసారి మళ్ళొకసారి కూడా ఇది అయితే నేను నంబర్ అనేది మెన్షన్ చేస్తాను వీడియోలో, ఇంకా డిస్క్రిప్షన్లో అయితే మాత్రం దీని లొకేషన్ కూడా పెడతా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తప్పకుండా అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తొందరగా మీరైతే మాత్రం డైరీ ఫామ్ రోడ్ అయితే వచ్చేసేయండి. మంచి యూనిక్ గణేష్ ఐడిల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. పేరు అయితే మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి, శివం ఎంటర్ప్రైజెస్, సోలాపూర్, బొంబాయి, పెయిన్ గణేష్ ఐడిల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ.